Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this video, what we are going to discuss about, sir? Sir, My Law Point Junior Civil Judge offline batch start చేయబోతుంది ఫ్రమ్ 15th August 2026. సో దానిలో ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయి? ఓన్లీ ప్రిలిమ్స్ కవర్ చేస్తామా, లేకపోతే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అండ్ ప్రాక్టీస్ కూడా కవర్ చేస్తామా? ఎవ్రీథింగ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆఫ్లైన్ బ్యాచ్ సార్. ఆఫ్లైన్ బ్యాచ్ ఫ్రమ్ మై లా పాయింట్, రైట్ సార్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? 15th August 2026. సో ఫస్ట్ ఒకసారి ఫీజు గురించి డిస్కస్ చేసుకుందాం సార్. దెన్ ఐ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్, రైట్ సార్. సో ఒకసారి లెట్స్ కమ్ టు ద ఫీజ్ కాలం. ఫీజ్ ఎంత ఉంటుంది సార్? 60,000 రూపీస్ విల్ బి ద ఫీజ్. 5,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయాలి అండ్ టు కన్ఫర్మ్ యువర్ సీట్, అండ్ బ్యాలెన్స్ 55,000 ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. నో ఇన్స్టాల్మెంట్స్, వన్ టైం పేమెంట్ ఓన్లీ, రైట్ సార్. ఎంతమంది సీటింగ్ ఉంటుంది? ఆబ్వియస్లీ 60 సీట్స్ విల్ బి దేర్ సార్. 60 పీపుల్ విల్ బి దేర్ ఇన్ యువర్ బ్యాచ్. బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 15th August 2026. దిస్ ఈస్ ఆఫ్లైన్ బ్యాచ్. యూ నీడ్ టు కమ్ టు ద క్యాంపస్ టు లెర్న్ ద సెక్షన్స్. ఫేర్ ఇనఫ్ సార్. టైమింగ్స్ ఏముంటాయి? టైమింగ్స్ కాడికి వచ్చేసరికి 8:30 to 11:30 జనరల్ టైమింగ్స్ ఉంటుంది ఇన్ ద మార్నింగ్. అప్పుడప్పుడు ఇట్ మే ఎక్స్టెండ్ టిల్ 1:30 ఆల్సో, బికాస్ అప్పుడప్పుడు మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రాపిస్తాం కాబట్టి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ యూ క్యాన్ సే 8:30 to 1:30. ఫేర్ ఇనఫ్ సార్. సో ఒకసారి బ్యాచ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం సార్ మనం, రైట్ సార్. ఇది ఓన్లీ రిలేటెడ్ టు ద జేసీజే అంటే ఓఎస్ వీఆర్ టేకింగ్ ద ప్రైస్ ఓన్లీ ఫర్ ద జేసీజే, బట్ దాంతోపాటు ప్రాక్టీస్ కూడా నేర్పిస్తున్నాము. డన్ సార్. బ్యాచ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 12 months బ్యాచ్ సార్ ఇది. ఫస్ట్ 6 months కంప్లీట్ జేసీజే గురించి ఉంటుంది. నెక్స్ట్ 6 months వచ్చేసి ప్రాక్టీస్ గురించి కూడా ఉంటుంది. సో ఆ 6 months డీవియేషన్ ఏదైతే ఉందో ప్రాపర్గా డిస్కస్ చేద్దాం సార్. ఆ 6 monthsలో ఏమేం కవరేజ్ ఉంటుంది? సో ఫస్ట్ 6 monthsలో కంప్లీట్ జేసీజే కవరేజ్ ఉంటుంది సార్. ఆల్ సెక్షన్స్ వి విల్ టీచ్ సార్. అంటే ఒక బేర్ యాక్ట్లో ఎన్నైతే సెక్షన్స్ ఉంటాయో అన్ని సెక్షన్స్ టీచ్ చేస్తాం, బట్ దానిలో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ బైఫర్కేషన్ ఇచ్చేస్తాం. నా యూ కెన్ ఆస్క్ మీ, సార్ మీరు ఎలా చెప్తారు ఇంపార్టెంట్ అనేసి? సార్ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 25 to 30 years ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్, మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ బైఫర్కేట్ చేసిన తర్వాత వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మేము బైఫర్కేట్ చేసుకున్నాం. చెప్పేటప్పుడు అన్ని సెక్షన్స్ చెప్తాము, బట్ మీరు ఇంపార్టెంట్ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. అన్ఇంపార్టెంట్ సెక్షన్స్ ఒకసారి అర్థం చేసుకొని వదిలేస్తే సరిపోతుంది. బట్ వీ విల్ టీచ్ యూ ఆల్ ద సెక్షన్స్, విల్ గివ్ యూ ద బైఫర్కేషన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ప్రాపర్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిబిటి మెథడాలజీలో, స్క్రీనింగ్ టెస్ట్ మెథడాలజీలో ఉంటుంది. మీరు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ తెలంగాణ హైకోర్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కానీ చూస్తుంటే స్క్రీనింగ్ టెస్ట్ మెథడాలజీలో ఉంటుంది సార్. అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో వన్ ఆఫ్ ది రైట్ ఆప్షన్ యూ షుడ్ చూస్. అలా చేస్తూ వల్ల ఇమీడియట్లీ మీకు ఇక్కడ రిజల్ట్ కూడా కనిపించేస్తుంది. సో రఫ్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎంత ఉండొచ్చు అంటే ఆబ్వియస్లీ 200+ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ విల్ బి దేర్ సార్. దీస్ ఆర్ బైఫర్కేటెడ్ ఇంటూ ప్రాపర్గా చాప్టర్ వైజ్, Bail Act wise, complete criminal laws, complete civil laws, and based on the previous year question papers of High Court of Telangana and as well as Andhra Pradesh. మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఉంటుందా? ఓఎస్ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ 6 monthsలో ఏం చేస్తామంటే డైలీ మీకు మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేపిస్తాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోతాయి, మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసి ప్రాక్టీస్ జరుగుతుంది. సో డైలీ యూ విల్ రైట్ సో మెనీ క్వశ్చన్ ఆన్సర్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ 6 monthsలో ఏం జరుగుతుంది? సార్ విల్ కండక్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఆల్సో. మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 45+ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ప్రాపర్గా కరెక్షన్ చేసి, ఆ కరెక్షన్ చేసిన తర్వాత మీకు ఓవర్వ్యూ కూడా ఇస్తాము. ఎక్కడ మీ మార్క్స్ కట్ అయ్యాయి, ఎందుకు కట్టాయి, వాట్ యూ షుడ్ కోట్, వాట్ యూ షుడ్ నాట్ కోట్, ఎలా మీరు ప్రజెంట్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి అడ్రస్డ్. నెక్స్ట్ 6 monthsలో ఏం జరుగుతుంది? నెక్స్ట్ 6 monthsలో ప్రాక్టీస్ కూడా ప్రాపర్గా నేర్పిస్తాం సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్స్ ఎగ్జామ్ మీద కూడా కొంచెం ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. సార్ ప్రాక్టీస్లో మీరు ఏమేమి నేర్పిస్తారు? సార్ క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్, మ్యాట్రిమోనియల్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, కన్జ్యూమర్ కేసెస్. సార్ దిస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరికైతే ప్రాక్టీస్ వచ్చో వాళ్ళు దీన్ని వినాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ప్రాక్టీస్ రాదో మ్యాండేటరీగా వినండి. బికాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో సుప్రీంకోర్టు కూడా ప్రాపర్గా తీర్పిచ్చేసింది సార్. 3 years ప్రాక్టీస్ ఈజ్ మ్యాండేటరీ అని. అండ్ ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా ప్రాక్టీస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ ఏం సార్ థియరటికల్గా చెప్పేస్తారా? ప్రాపర్గా ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాఫ్ట్ వీ విల్ మేక్ యూ లెర్న్. పిటిషన్ మీతోని ఫిల్ చేపిస్తాం క్లాస్లో. ఎలా కోర్ట్ ముందర ప్రజెంట్ చేయాలో చెప్తాం ప్రాపర్గా.
ప్రాపర్‌గా మా దగ్గర అయితే డిస్పోజ్డ్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయో దానిలో నుంచి ఎవ్రీథింగ్ విల్ మేక్ యూ లెర్న్. కొంచెం గ్లిమ్స్ కూడా చూపిస్తాను సార్. యూ విల్ అండర్‌స్టాండ్ ఏ టు జెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కోర్ట్‌లో ఒక కేస్ స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు ఎవ్రీథింగ్ విల్ మేక్ యూ లెర్న్. ఈచ్ అండ్ ఎవ్రీ పిటిషన్ రైట్ సార్ బేస్డ్ ఆన్ డిస్పోజ్డ్ ఆఫ్ ఫైల్స్. ఏదైతే మేము కేసెస్ హ్యాండిల్ చేసామో కంప్లీట్‌గా అయితే డిస్పోజ్డ్ ఆఫ్ అయిపోయిందో, జడ్జ్‌మెంట్ కూడా వచ్చేసిందో ఆ కేసెస్‌ని మీతో డిస్కస్ చేయబోతున్నాం. దాంతో రిలేటెడ్ ప్రతి పిటిషన్ మీతో క్లాస్‌లో ఫిల్ చేపిస్తాం. దాని తర్వాత కోర్ట్ ఎక్స్‌పోజర్ ఉంటుంది. ఫెయిర్ ఎనఫ్ సార్. సో ఒక్కసారి కొంచెం గ్లింప్స్ చూపిస్తాను సార్. హౌ వి ఆర్ గోయింగ్ టు ట్రైన్ యూ ఆన్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ కేస్ గురించి చూపిస్తున్నాను సార్. క్రిమినల్ కేసెస్ గురించి రైట్ సార్. సో హ్యావ్ సమ్ పేషెన్స్. సో ఫస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తాం సార్ లిటిల్గా. కేసులో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవ్రీథింగ్ విల్ టెల్ యూ ఇన్ అ ఫ్యాక్ట్ స్టోరీ బేసిస్. దాని తర్వాత పిక్టోరియల్ ప్రెజెంటేషన్లో ప్రాపర్గా పిక్టోరియల్ ప్రెజెంటేషన్లో వచ్చేసి మీకు ఇప్పుడు బై సపోజ్ ఎఫ్ఐఆర్ అయిందంటే ఎలా అవుతుంది, ఎఫ్ఐఆర్ కాగ్నిజబలా, నాన్ కాగ్నిజబలా, బేలేబలా, నాన్ బేలేబలా, దాని ఒక బైఫర్కేషన్, ఏ సెక్షన్ ఎలా రిలవెంట్గా ఉంటుంది, ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత కేస్ డైరీ అంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, చార్ట్ షీట్ ఎలా ఫైల్ అవుతుంది, కోర్టులో ఎలా పుట్ ఆన్ చేస్తారు, పుట్ ఆన్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్లో బెయిల్ పిటిషన్ మనం ఎలా ఇస్తాం, బెయిల్ పిటిషన్ అయిపోయిన తర్వాత థెఫ్ట్ కేసులో అయితే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ, దెర్ ఆర్ మెనీ పిటిషన్ విల్ బి దర్. ఆ పిటిషన్ కాపీస్ కూడా చూపిస్తాను సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చెక్అవుట్ దిస్ ఇస్ ఎఫ్ఐఆర్ కాపీ రైట్ సార్. ఎఫ్ఐఆర్లో మనం ఇంపార్టెంట్గా ఏమేమి చూసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ లెట్ యూ నో బికాస్ దిస్ ఇస్ పోలీస్ కాప్స్ వర్క్. అడ్వకేట్కి పెద్ద ఏం పని ఉండదు. బట్ వీ షుడ్ నో what and all there in the FIR because FIR is the base copy through which entire case will run. Fair enough, sir. దాని తర్వాత ఇప్పుడు కేస్ డైరీ వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఇన్వెస్టిగేషన్ స్టెప్ టు స్టెప్ ఇంక్లూడింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ విట్నెస్, దానిలో మనం ఏమేమి చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. దాని తర్వాత అరెస్ట్ మెమో ప్రాపర్గా చూపిస్తాము. అరెస్ట్ మెమోలో ఏమేమి చూడాలి అండ్ దీన్ని బట్టి మనం ఫ్యూచర్లో ఎలా తీసుకొని వెళ్తాము, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. రిమాండ్ కేస్ డైరీ ఎలా ఉంటుంది, రిమాండ్ కేస్ డైరీలో ఏమేమి ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ మేక్ యూ లర్న్. ఆఫ్టర్ దిస్ చాలామందికి సార్ ప్రాపర్గా పాపం వకాలత్ ఫైల్ చేయడం కూడా రాదు సార్. ఇంక్లూడింగ్ వకాలత్ కూడా ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, ఏమేమి స్టాంప్స్ దానిలో పెట్టాలి, ఎవ్రీథింగ్ విల్ మేక్ యూ లర్న్. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా సార్, థెఫ్ట్ కేసెస్లో లేకపోతే వేరే ఏనండి కేసెస్లో కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే ఆ ప్రాపర్టీని రిలీజ్ చేయించుకోవడానికి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ ఇస్తామా, అది ఎలా ఫిల్ చేయాలి, అది ఎలా ప్రజెంట్ చేయాలి రైట్ సార్. దాంతోపాటు ఎఫ్డిఆర్స్ ఎలా చేయాలి, షూరిటీ బాండ్స్ ఎలా సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాం. దీంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ పిటిషన్ నేను చెప్పాను కదా సార్, బెయిల్ పిటిషన్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఏమేమి దాని లోపల మెన్షన్ చేయాలి, ఇది ప్రాపర్గా మీతో డ్రాఫ్ట్ చేపిస్తాం క్లాస్లో, ఇవన్నీ పిటిషన్ కాపీస్ కూడా. దీంతోపాటు జనరల్గా మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే చార్ట్ షీట్ ప్రాపర్గా ఫైల్ చేయడం జరుగుతుంది. చార్ట్ షీట్లో ఏమేమి ఉంటాయి, దానికి ప్రాపర్గా ఒక ఓవర్వ్యూ ఇస్తాము, అవన్నీ చూపిస్తాము ఆ కాపీస్. దాంతో తర్వాత ఆబ్వియస్లీ అక్యూజ్డ్కి సమ్మన్స్ వెళ్తాయి, ఆ సమ్మన్స్ కాపీ ఎలా ఉంటుంది, ఆ సమ్మన్స్ తర్వాత వాళ్ళు హాజరైతే ఏంది, హాజరు కాకపోతే ఏంది రైట్. దాని తర్వాత బై సపోజ్ ఎప్పుడైనా ఏదైనా హియరింగ్లో కానీ అక్యూజ్డ్ వెళ్ళట్లేదు, యాబ్సెంట్ పిటిషన్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, అది కూడా ప్రాపర్గా నేర్పిస్తాము. దాంతోపాటు ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు 239 ఎగ్జామినేషన్ చూసుకోవచ్చు, ఇది 239 ఎగ్జామినేషన్ సార్. ఈ ఎగ్జామినేషన్లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ ఏమైనా ఉంటుందా, అది చూపిస్తాము. దాని తర్వాత బై సపోజ్ ఎప్పుడైనా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిపోయింది, నాన్ బెయిలబుల్ వారెంట్, అప్పుడు బై సపోజ్ వెళ్ళేటప్పుడు రీకాల్ పిటిషన్ ఎలా సబ్మిట్ చేయాలి, రీకాల్ పిటిషన్తో పాటు మనం ఏమేమి సబ్మిట్ చేయాలి, దాట్ విల్ బి దేర్. దాని తర్వాత చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, ఏ పద్ధతిలో జరుగుతుంది, ఎలా వాదించాలి, ఎలా క్వశ్చన్స్ అడగాలి, ఎలా దాన్నిటి నిజాలు రాబట్టాలి, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ సార్. ప్రాపర్గా ఇవి కాపీస్ కూడా మీకు A to Z పాయింట్ టు పాయింట్ చూపిస్తాం. దాని తర్వాత డిఫరెంట్ ఎగ్జామినేషన్ సార్. దెన్ ఇంక్లూడింగ్ ద జడ్జిమెంట్ యాజ్ వెల్, జడ్జిమెంట్ వరకు ఎవ్రీథింగ్ విల్ షో యూ అప్ సార్. ఇంక్లూడింగ్ ద ఫ్రమ్ స్టార్టింగ్ ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి జడ్జిమెంట్ వరకు ఏమేం జరిగిందో ఎవ్రీథింగ్ విల్ మేక్ యూ లర్న్. అండ్ ఎవ్రీ పిటిషన్ కాపీ ప్రాపర్గా బ్లాంక్ కాపీ ఇచ్చేసి మీతో ఫిల్ చేపిస్తాం. అండ్ అది ఫిల్ చేసిన తర్వాత ఒక్కొక్క ఏదైతే పిటిషన్ ఉంటుందో ఒకసారి మనం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇనీషియల్ అవుతుందా, దాని తర్వాత సెక్షన్ ఆఫీస్కి వెళ్తుంది, సెక్షన్ ఆఫీస్ నుంచి సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత నంబరింగ్ అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ మేక్ యూ లర్న్ సార్. సో ఇవన్నీ ఒక ఓవర్ వ్యూ ఓన్లీ రిలేటెడ్ టు ద క్రిమినల్ కేస్, దట్ టు ఒక పర్టికులర్ కేస్ గురించి మీకు చెప్పాను, థెఫ్ట్ కేస్ గురించి. డిఫరెంట్ కేసెస్ విల్ బి దేర్, గ్రీవియస్ హర్ట్ మీద, జనరల్ హర్ట్ మీద, మర్డర్ కేసెస్ మీద,
విత్డ్రాల్ కేసెస్ మీద, లోక్ అదాలత్లో, కంపౌండబుల్ కేసెస్, నాన్ కంపౌండబుల్ కేసెస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ పిటిషన్ we will check out in the classroom itself. Then obviously కోర్ట్కి వెళ్ళి ఎక్స్పోజర్ చేసుకోవాలి మనం, రైట్? అవన్నీ థింగ్స్ కవర్ అయితే రిలేటెడ్ టు ఆల్ దీస్ కేసెస్. సార్ చాలా వరకు ఆల్మోస్ట్ 95% వాట్ అండ్ ఆల్ పిటిషన్ విల్ బి యూజ్డ్ ఇన్ ద కోర్ట్. అవన్నీ మీకు నేర్పిస్తాం సార్. దాని తర్వాత మీకు డౌట్ రావచ్చు, క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది, సైజ్ ఎలా ఉంటుంది. సార్ దెర్ ఈస్ అ ప్రాపర్ మాల్, అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన వాసవి ఎంపీఎం గ్రాండ్ మాల్ అని ఉంటుంది. దిస్ ఈస్ ద బిల్డింగ్. ఈ బిల్డింగ్లో 5th ఫ్లోర్లో 608, దట్ ఈస్ అవర్ ఆఫీస్ లొకేషన్. ఆఫీస్ అడ్రస్ ఇక్కడ, అది క్యాంపస్ అడ్రస్ ఇక్కడ పెట్టేశాను. సో క్యాంపస్లో ప్రాపర్గా క్లాస్ రూమ్ ఉంటుంది సార్. ప్రొజెక్టర్ క్లాసెస్ ఉంటాయి, ఏసీ ఎక్యూబ్డ్ క్లాస్, ఇవన్నీ ప్రాపర్గా పద్ధతి ప్రకారంగా వచ్చి మనం 100% ఫెసిలిటీస్ని అప్రాప్రియేట్గా యూజ్ చేసుకోవాలి, రైట్? సో దిస్ ఇస్ ద క్యాంపస్ అడ్రస్, బట్ యూ షుడ్ నాట్ విజిట్ టు ద క్యాంపస్. మీరు మాతో కలవాలనుకుంటే యూ బెటర్ విజిట్ అవర్ ఆఫీస్. ఆఫీస్ అడ్రస్ కూడా లాస్ట్లో చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్, బికాస్ క్యాంపస్లో క్లాసెస్ నడుస్తుంటాయి సార్. నో వన్ విల్ అడ్రస్ యువర్ క్వెరీస్ దేర్. ఇఫ్ యూ వాంట్ టు మీట్, దీనికి జస్ట్ 4 బిల్డింగ్స్ అవేలో మా ప్రాక్టీస్ ఆఫీస్ ఉంటుంది, దేర్ యూ క్యాన్ కమ్ టు టాక్ విత్ అస్. సార్ బుక్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? 6 volume books will be provided to you. 2 volumes related to the prelims, 2 volumes related to the mains, and 2 volumes related to the previous year question papers. Prelims question papers, mains question papers. ఈ 6 volume books ఈ ఫీజ్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. యూ క్యాన్ చెక్ అవుట్ దేర్. ఫీజ్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్. అండ్ లెట్స్ కమ్ టు ద, బై సపోజ్ మీరు మమ్మల్ని కలవాలనుకుంటే యూ క్యాన్ కమ్ టు దిస్ ఆఫీస్. జస్ట్ ఇందాక ఏదైతే క్యాంపస్ చూపించానో దాని నుంచి జస్ట్ 4 బిల్డింగ్స్ అవే ఆదిత్య ట్రేడ్ సెంటర్ అని ఉంటుంది, ఇక్కడికి మీరు విజిట్ అవ్వచ్చు. ఇక్కడ కూడా 6th ఫ్లోర్లో 602 ఈజ్ అవర్ ఆఫీస్. ప్రాపర్గా రాండి సార్, ఎన్రోల్ యువర్ సెల్ఫ్. సి దెర్ ఈస్ నో కంపారిజన్ బిట్వీన్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్, బికాస్ ఆఫ్లైన్లో చాలా మెరిట్స్ ఉంటాయి. అండ్ దిస్ టైమ్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ప్రాక్టీస్ ఆల్సో. సో విల్ బీ గెటింగ్ టు నో సో మెనీ థింగ్స్ విచ్ యూ హ్యావెంట్ లెర్న్డ్ ఇన్ ఎల్ఎల్బి. సో ప్రాపర్గా అప్రాపరియేట్గా యూటిలైజ్ చేసుకోండి ఇవన్నీ. అండ్ ప్రాపర్గా ప్రయర్ రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ సార్. యాజ్ ఐ సెడ్ యూ, 15th ఆగస్ట్కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 15th ఆగస్ట్కి బిఫోరే ప్రాపర్గా రిజిస్ట్రేషన్స్ అయిపోవాలి. అండ్ వీ డూ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, అండ్ ఆల్రెడీ చాలా సీట్స్ ఫిల్ కూడా అయిపోయాయి. ఫేర్ ఎనఫ్, లెట్స్ సీ యూ, టేక్ కేర్, బాయ్.